చెప్పు, సరిగ్గా చెప్పు. ఎవరి బర్త్డే? వస్త్రాల్లో కూడా కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం తీసుకోకుండా పూర్తిగా వాళ్ళందరికీ కార్పొరేట్ సంస్థలకు సమానంగా వస్త్రాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షూస్ కానీ, సెమిస్టర్ వైజ్ బుక్స్ కానీ, క్లాస్ రూమ్కి ఒక టీచర్ కానీ, అలాగే క్రీడలకి సమాన ప్రాధాన్యత ఇస్తూ మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి తల్లిదండ్రులకి ఒక చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ముఖ్యంగా సత్యం ఫౌండేషన్ ద్వారా కూడా ఆ పిల్లలందరికీ ఘనంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రెస్టారెంట్ సుమారు 300 ప్లేట్లు భోజనం చేసే ప్లేట్లు ఆ పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఫణితేజ, పట్టాభి మరియు నేను కూడా పిల్లలందరికీ బట్టలు డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే ముఖ్య ఉద్దేశం, విద్యా సంస్థలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి భావి తరాలకి బంగారు బాట వేస్తున్న లోకేష్ గారి బర్త్డే అంటే పిల్లలందరికీ పండగ రోజు కింద ఉండాలనే భావంతో మాత్రమే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరి తరఫున ఎన్డీఏ కూటమి అందరి తరఫున మేము లోకేష్ గారికి, బొలిశెట్టి చంద్రశేఖర్ గారు, నేను మిగతా పెద్దలు రెస్టారెంట్ అందరూ కూడా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సర్వేశ్వరుడు ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక లక్షలు అంటే 30 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు వస్తున్నాయంటే ఇటు విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారితో పాటు మరి లోకేష్ గారు కూడా ఈ యొక్క పెట్టుబడులకు కారణం అని చెప్పొచ్చు. అలాగే అనేక పెట్టుబడులు రావడం వల్ల నిరుద్యోగ సమస్య కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలో కష్టపడతా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ సర్వేశ్వరుడు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.